హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఓట్స్తో సూపర్ టేస్టీగా ఉండే ఈ పొంగనాలని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా హెల్తీ ఫుడ్ వీడియోస్ ఉన్నాయండి, కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఓట్స్ పొంగనాలని తయారు చేయడానికి మనం ఇలా ఓట్స్ని తీసుకోవాలండి. నేను ఇలా రోల్ ఓట్స్ కాకుండా ఇలా మామూలుగా మనం మిల్క్లో వేసుకున్న ఓట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు ఓట్స్ని తీసుకున్నానండి. ఈ ఓట్స్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది ఓట్స్ తినడం వల్ల. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పున్నర వరకు వాటర్ని వేసుకోండి. ఈ ఓట్స్ అనేది మునిగే వరకు వాటర్ని వేసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒకసారి కలిపి చూడండి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకుంటే మనం వంపుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం వాటర్ వేసుకున్నప్పుడే కొంచెం కొంచెం చూసుకుంటూ ఇలా మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం అరగంట తర్వాత చూస్తే ఓట్స్ అనేది ఇలా చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న ఓట్స్ని వేసుకోండి. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ అనిపిస్తే వంపేసి వేసుకోండి. చూసారుగా, ఇలా ఈ ఓట్స్ని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకే 1/2 కప్పు తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఉప్పుని వేసుకోండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి. స్పైసీగా ఉంటాయి. కావాలనుకుంటే మీరు అల్లం తురుమును కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. అలాగే 1/4 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. ఈ బియ్యం పిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా బాగా కలుపుకోండి. మనం ఇందులో పెరుగు వేయకపోయినా సోడా వేయకపోయినా కూడా ఈ పొంగనాలు చాలా బాగా వస్తాయండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. పసుపు వేయడం వల్ల మనకి పొంగనాల కలర్ అనేది బాగా వస్తుంది. ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ పిండి అనేది మరీ లూజ్గా కాకూడదండి. చూసారుగా, ఇలా కొంచెం జారుడుగా ఉంటే సరిపోతుంది. అప్పుడే మనకు పొంగనాలు కరెక్ట్గా వస్తాయి. మరీ గట్టిగా కూడా కాకూడదండి. అందుకే మిక్సీ పట్టేటప్పుడు వాటర్ చూసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు పొంగనాల ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పొంగనాల ప్యాన్ లేదనుకోండి, మామూలుగా మనకు పప్పు వేసుకునేది ఉంటుంది కదండి, అందులోనైనా వేసుకొని బందోసలాగా వేసుకున్నా కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను కరివేపాకుని వేసుకున్నాను. మీరు జీలకర్ర, పోపు గింజలు లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక మనం ఇందులో కలిపి పెట్టుకున్న ఓట్స్ పిండిని వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ ఓట్స్ అనేది మనకి చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఈ పిండిని అంతటిని ఇందులో వేసుకోండి. మామూలుగా అయితే ఓట్స్ తినడం అంటే చిన్నపిల్లలు సరిగా తినరండి. కానీ ఇలా పొంగనాల్లా చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని మూతతో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చూసారుగా,
మనకి ఈ పొంగనాల పైన తడి మొత్తం ఆరిపోయాక చూస్తే ఈ పొంగనాలు అనేది చక్కగా ఉడికిపోతాయండి. చూసారుగా. ఇప్పుడు రెండో వైపు కూడా తింపుకొని మూత పెట్టేసి మరో 2 నిమిషాల పాటు వీటిని ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ పొంగనాలు అనేది రెడీ అయిపోతాయండి. ఈ పొంగనాలు అనేది పైన క్రిస్పీగాను లోపల స్మూత్గా ఉంటూ చాలా టేస్టీగా ఉంటాయి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, మనకి ఇలా సింపుల్గా ఈ పొంగనాలని రెడీ చేసుకోవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం అండి. వీటిని పల్లి చట్నీతోనైనా కొబ్బరి చట్నీతోనైనా తిన్నారనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే నచ్చితే కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎన్నో హెల్తీ ఫుడ్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి. అలాగే మరెన్నో హెల్తీ ఫుడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.